వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ సంతోష్ గారు. హలో సార్. హలో అండి, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సో ఈ కౌన్సిలింగ్ తర్వాత వన్స్ ఒక సీట్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, ఆ నెక్స్ట్ కాలేజ్ ఏమైనా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ ఆర్ ఎనీ ఎక్సెట్రా? సో దీనికి 2 కేసెస్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు వీల్ టేక్ తెలంగాణ ఎగ్జాంపుల్. సెకండ్ ఫేజ్లో వాడికి సీట్ వచ్చింది, డిఫరెంట్ సీట్ కంపేర్ టు ఫస్ట్ ఫేజ్ సీట్. అప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫేజ్ సీట్కి వెళ్ళారు, ఓకే, అంటే ఆ సెకండ్ ఫేజ్ ఫైనల్. ఒకవేళ థర్డ్ ఫేజ్ లో వాళ్ళు పెట్టుకోవాలంటే, వాళ్ళ కాలేజ్ మారాలంటే దే హ్యావ్ టు గో టు థర్డ్ ఫేజ్. కానీ ఇది రిపోర్టింగ్ చేసి థర్డ్ ఫేజ్ కి వెళ్ళొచ్చు. బ్రాంచ్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ రిపోర్ట్ చేసుకుని దెన్ థర్డ్ ఫేజ్ అండ్ ఇంటర్నల్ స్లైడింగ్ కి వెళ్ళొచ్చు. ఓకే, దెర్ ఇస్ సెకండ్ కేస్. చాలా మంది ఏంటంటే మేనేజ్మెంట్ సీట్ అనేది పెట్టుకున్నారు, అంటే కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తూ సీట్ అనేది మేనేజ్మెంట్ కోటాలో కొనుక్కున్నారు సీట్. వాళ్ళు ఏం చేయాలంటే సెకండ్ ఫేజ్ క్యాన్సిల్ చేసుకుని అప్పుడే వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళగలుగుతారు. లేకపోతే ఫుల్ 4 years ఫీజు పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఫేజ్ తర్వాత, అంటే ఇప్పుడు ఇచ్చిన డేట్స్ తర్వాత మనకి థర్డ్ ఫేజ్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఫీజు అనేది కట్టింది రిటర్న్ రాదు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా ఇప్పుడే సెకండ్ ఫేజ్ ముందరే డెసిషన్ తీసుకుని వాళ్ళు ఆ కాలేజ్ రిపోర్ట్ చేసే ముందరే ఆ డెసిషన్ అనేది తీసుకోవాలి. ఒక్కసారి ఆ కాలేజ్లో రిపోర్ట్ చేశారంటే, మేము చాలా కేసెస్ చూసాము లాస్ట్ ఇయర్ కూడా, సర్టిఫికేట్స్ వాళ్ళ నుంచి తీసుకోవడం. ఇప్పుడు ఎందుకంటే అకార్డింగ్ టు ది గవర్నమెంట్ సర్టిఫికేట్స్ అనేది టీసీ అండ్ జెరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాలి. కానీ కాలేజ్ వాళ్ళు ఒరిజినల్స్ అడుగుతున్నారు. ఒక్కసారి మీరు ఒరిజినల్స్ కాలేజ్కి ఇచ్చారంటే మీరు అది తీసుకోవడం కష్టం, అంటే వాళ్ళ ఫీజు అనేది రిటర్న్ చేయరు. సో ఇది కేర్ఫుల్లీ ఉండాలి. సో ఈ 2 కేసెస్లో ఇది స్టూడెంట్స్కి. అదే ఏపీ అనుకోండి, ఏపీ కూడా సిమిలర్ ప్రాసెస్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఇస్ ది ఫైనల్ ఫేజ్. దాని తర్వాత వాళ్ళు ఒక పర్టికులర్ డేట్ ఇస్తారో అప్పటిదాకానే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, దాని తర్వాత లేదు. యాక్చువల్లీ ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే ఏఐసిటి వాళ్ళందరూ ఏమంటున్నారంటే 31st August వరకు క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు సీట్ అని చెప్తున్నారు. కానీ మన స్టేట్కి అలా కాదు. అంటే ఇప్పుడు మనం కోర్టు చుట్టూ ఏం తిరుగుతామండి. సో స్టూడెంట్స్ బెటర్ సెకండ్ ఫేజ్ లోపల ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే ఇది. సో ఇప్పుడు వాళ్ళకి అవే ఆప్షన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ ఫ్యూ కేసెస్ వేర్ బి కేటగిరీ సీట్స్ ఉన్నాయి. బి కేటగిరీ అప్లై చేసి వచ్చిన వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఓకే సార్, ఇప్పుడు ఎంసెట్ లో ర్యాంక్ తక్కువ వచ్చిన వాళ్ళు, ఇంజనీరింగ్ సీట్స్ రాని వాళ్ళు డిగ్రీ తీసుకోవడం అనేది కరెక్టే అంటారా? ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది కేస్ అండి. ఇప్పుడు సపోజ్ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే పార్షల్ డ్రాప్ అని కూడా అంటారు. వాళ్ళకి ఏంటంటే ఇయర్ వేస్ట్ చేయాలని ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారు, డిగ్రీ కాలేజ్ జాయిన్ అవుతారు, ఏదో మామూలు కాలేజ్ జాయిన్ అవుతారు, సైమల్టేనియస్లీ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ అనేది రాస్తారు. సెకండ్ ఉంటారు, సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ మెరిటోరియస్ స్టూడెంట్స్. ఇప్పుడు బేసికలీ డిగ్రీ కాలేజెస్, మంచి డిగ్రీ కాలేజ్లో వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ స్కోర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. సో కొందరు బీబీఏ లాంటి కోర్స్ అది చేసి తర్వాత ఎంబీఏ కూడా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. కానీ డిగ్రీలో కంపేర్ టు ఇంజనీరింగ్ ప్లేస్మెంట్స్ అనేవి తక్కువ, అన్లెస్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ఎ బీబీఏ ఇన్ ఎ టాప్ కాలేజ్ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్ ఫ్రమ్ ఎ టాప్ కాలేజ్. అలా చేస్తే కానీ ప్లేస్మెంట్స్ అనేవి లేవు డిగ్రీలో కూడా. సో స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి చూసుకోవాలన్నమాట. అండ్ అదే బీఎస్సీ కంప్యూటర్స్ ఇంజనీరింగ్, ఇప్పుడు ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశారు, బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు, ప్రిఫరెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కే ఇస్తారనమాట. సో దాన్ని బట్టి డెసిషన్ అనేది తీసుకోవాలన్నమాట. కొందరు ఉంటారు వాళ్ళకి ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనేది ఇంట్రెస్ట్ లేదు, అంటే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, వాళ్ళకి ఆ కేపబిలిటీ కూడా లేదని రియలైజ్ చేశారు పేరెంట్స్ స్టూడెంట్స్ కలిపి, వాళ్ళు డిగ్రీకి వెళ్ళొచ్చు. ఎందుకంటే డిగ్రీ తర్వాత వాళ్ళు మాస్టర్స్ చేసుకున్నాం ఆర్ ఎంబీఏ చేసుకున్నాం, దే కెన్ గెట్ ఇన్ టు ఎ గుడ్ కెరియర్, దే హ్యావ్ ఎ గుడ్ కెరియర్ ఆప్షన్. అదే దెర్ ఆర్ స్టూడెంట్స్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు టీచింగ్ లాంటి ఫీల్డ్ ఆర్ దే వాంట్ టు గెట్ ఇన్ టు రీసెర్చ్. వాళ్ళు డిగ్రీ విత్ ఎ కోర్ సబ్జెక్ట్ లైక్ బీఎస్సీ ఫిజిక్స్ కానివ్వండి, బీఎస్సీ బాటనీ, మైక్రోబయాలజీ అలాంటివి తీసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్ ఓరియంటేషన్. ఓకే, సో ఈ ఫేజ్ 1, 2, 3 వర్సెస్ స్పాట్ అడ్మిషన్స్లో ఎవరు ఈ స్పాట్ అడ్మిషన్స్కి వెళ్తే మంచిది అంటారు? సో ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అండి, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్కి స్పాట్ అడ్మిషన్ గురించి తెలియదు. యాక్చువల్లీ స్పాట్ అడ్మిషన్ అంటే ఇట్ ఈస్ లాట్ ఆఫ్ లక్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఇదివరకు స్పాట్ అడ్మిషన్ ఎలా జరిగేదంటే, న్యూస్ పేపర్లో కాలేజెస్ అంటే అన్ని రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత చాలా మంది లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చేస్తారు, ఆర్ కొన్ని మేనేజ్మెంట్ సీట్స్ మిగిలిపోతాయి, ఆర్ లాస్ట్ మినిట్ ట్రాన్స్ఫర్ అవుతారు, అలా చాలా జరుగుతాయి అనమాట. సో కాలేజెస్ అన్నీ were given an opportunity to advertise in the newspaper. న్యూస్పేపర్లో ఈ సీట్స్ ఉన్నాయి. సో వాళ్ళు కాలేజ్కి పిలిచి బేస్డ్ ఆన్ ది మెరిట్ అంటే ర్యాంక్ బట్టి వాళ్ళ అలాట్మెంట్ అనేది ఇచ్చేస్తారు అనమాట, డైరెక్ట్ స్పాట్లో ఇచ్చేస్తారు. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ స్పాట్ అడ్మిషన్, అంటే అడ్మిషన్ స్పాట్లో ఇచ్చేస్తారు. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఏం చేశారంటే, దీనివల్ల ఏమైంది, ఇట్ బికమ్ ఏ గ్రే ఏరియా. అంటే కొన్ని కాలేజెస్ నాకు ఒక ఫీజు చెప్పి వేరే వాళ్ళకి ఇంకో ఫీజు చెప్పేవారు, అంటే యూస్ టు బి కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మేనేజ్మెంట్. అంటే ఇది మేనేజ్మెంట్ కోటా సీట్, కానీ మీరు ఇంత డబ్బులు కట్టి ఇచ్చేయండి. కొందరికేమో మెరిట్ సీట్కి
మీరు నార్మల్ కన్వీనర్ కోటా ఫీజు కట్టి ఇచ్చేయండి అని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు, ఇది మన తెలంగాణ బోర్డు వాళ్ళే మానిటర్ చేస్తున్నారు. సో ఇది కూడా మన టీజీ వెబ్సైట్లో ఏపీ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే ఆన్లైన్ వాళ్ళు ఏ సీట్స్ మిగిలి ఉన్నాయని చెప్పొచ్చు, సేమ్ వెబ్ ఆప్షన్స్లో ఇచ్చుకుని దెన్ ర్యాంక్ వైజ్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇదివరకు ఇట్ యూస్ టు బి ఏ ఫిజికల్ ప్రాసెస్, ఇప్పుడు మొత్తం ఆన్లైన్ చేస్తారు. ఈ స్పాట్ అడ్మిషన్ కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ తర్వాత ఫస్ట్ ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ ఇస్తారనమాట. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే మీకు ఒక పర్టికులర్ బ్రాంచ్ వచ్చింది, మెకానికల్ వచ్చింది, అదే కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ సీట్ ఉంది, మీ ర్యాంక్ బాగానే ఉంది, సో వాళ్ళు పెట్టుకున్న కంప్యూటర్ సైన్స్ పెట్టుకున్న వాళ్ళలో మీద టాప్ ర్యాంక్ ఉంది, మీకు కంప్యూటర్ సైన్స్కి షిఫ్ట్ చేస్తారు. అది ఇంటర్నల్ స్లైడింగ్. ఇవన్నీ చేశాక కూడా కొన్ని సీట్స్ మిగులుతాయి కదా, అది స్పాట్ అడ్మిషన్లో ఇమీడియట్లీ మీకు చెప్పేస్తారు, అదే రోజు ఫీజు కూడా కట్టేసేయాలి. ఓకే, సో అది డిఫరెన్స్. Done, sir. So thank you so much for this information, sir. Thanks for having me.